అనుసారంగా ప్రతి ఒక్కరికి మేము ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది ఎంత ప్రభుత్వం కానీ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఎంత ప్రజలకి ఎంత దగ్గరలో ఉండాలనుకుంటున్నారు అనేది మనకు తెలుస్తుంది. డే వన్ ఇంట్రెస్ట్ చూపించడం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ దట్. ఇంకా ప్రజలందరూ మీరు మీ గ్రీవెన్సెస్ ఇవ్వచ్చు. మాక్సిమం మేము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఏదైతే ప్రొసీడింగ్స్ కానీ జీవోస్ ఫ్రమ్ గవర్నమెంట్ రావడానికి టైం పడుతుందో వాటిని మేము నోట్ చేసుకుంటాం. ఫర్దర్గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాక అవి కూడా మేము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. రెవెన్యూ సర్వీస్ అందరూ బాగా వాడుకోవాలి. థ్యాంక్ యూ. ఈ రెవెన్యూ సర్వీస్ ఇవాళ నుంచి ప్రారంభమవుతుంది. ఈ రెవెన్యూ సర్వీస్కి విచ్చేసిన అధికారులకి, నాయకులకి, మీడియా మిత్రులకి, మండల పౌరులు, వంటపాలు ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలిసిందే రెవెన్యూ మీద చాలా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి మీ భూమి మీకు కాకుండా అవుతుందేమో అన్న భయం ప్రతి ఒక్కరిలో గుర్తించారు. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 2వ సంవత్సరం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద సంతకం చేసి ఎంతో మంది ప్రజలకి ఊరట కలిగించారు. సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి సమస్యలు సరే మీరు ప్రభుత్వం తిరగకుండా తిరిగి అలసిపోకూడదని మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అధికారులను ప్రభుత్వాన్ని మీ ముందుకు తీసుకొచ్చారు. దీన్ని ప్రతి ఒక్కరు సూర్యాపేట ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎలాంటి సమస్యలు ఉన్న ల్యాండ్ ద్వారా మీరు ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారు అందరు అధికారులందరూ మీకు దగ్గరలోనే ఉన్నారు, మీ దగ్గరకే వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. దాన్ని నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. అనుక్షణం మీ మంచి కోసం, మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం, మీ రక్షణ కోసం శ్రమిస్తుంది. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రజల ఆస్తులు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టింది. అందులో భాగంగానే గత ప్రభుత్వం ప్రజల భూములను రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2వ సంతకంతోనే రద్దు చేశాం. మీ భూమి మీ హక్కు నినాదంలో భూములకు రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024 ని ప్రవేశపెట్టారు. దీనికి కొనసాగింపుగా ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులో ఉండే అనుబంధం విడదీయరానిది. ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక్కొక్కరు భూమిని ప్రారంభంగా చూసుకుంటారు. అయితే గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో భూ కబ్జాలు, రికార్డుల మార్పు, రీసర్వే అంటూ నష్టాలు తెచ్చిపెట్టింది. ఈ సంక్షేమం మీ బిడ్డలు బంగారు భవిష్యత్తు కాంక్షచే కూటమి ప్రభుత్వాన్ని ఎప్పటికీ మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.